హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి బాగా తెలుసు, రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఐస్ క్రీమ్స్ చూపించాను, కానీ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఎలాగో చూపించలేదు. సో ఈరోజు ఆ ప్రిపరేషన్ చూసేద్దాము రండి. ఇక్కడ నేను బాగా పాలతో పాటు చక్కెర కూడా అప్పుడే యాడ్ చేసి మరిగించుకున్నానండి. బాగా మరిగిన పాలల్లోకి నేను ఇక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని డిసాల్వ్ చేసి నేను మరుగుతున్న పాలల్లో వేసుకున్నాను అన్నమాట. వాటిని బాగా మరగనివ్వాలి, ఎందుకంటే మనకి థిక్గా రావాలన్నమాట. ఆ పాలు అనేవి చిక్కగా రావాలి మనకి, అప్పుడే మనకి ఐస్ క్రీమ్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. మంచిగా మరగనివ్వాలి, దగ్గరికి రావాలి పాలు అన్నీ కూడా. ఇక్కడ ఎందుకు హోమ్ మేడ్ చేసుకోవాలి, కొంటే 10 రూపాయలలో అయిపోతుంది కదా అని అంటే, నేను ఇక్కడ 10 రూపాయల పాల ప్యాకెట్ తోటే చేస్తున్నానండి. 10 రూపాయల పాలు, ఇంట్లో మనకి ఆల్రెడీ షుగర్ ఉంటుంది, కస్టర్డ్ పౌడర్ ఎప్పుడు పెట్టుకుంటాము పిల్లలు ఉన్న వాళ్ళము. అందులోకి కొంచెము మనము ఏంటిదంటే మనకు కష్టం అనుకోకుండా మన పిల్లలకి చేసిస్తే మంచిగా ఉంటుందండి, వాళ్ళకు కూడా బాగుంటుంది అన్నమాట. అరే మా మమ్మీ చేసిస్తుంది నాకు అడిగింది అన్నట్టు కూడా హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను. బయట ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఇవ్వడం కంట మనము ఇంట్లో ఐస్ క్రీమ్స్ చేసి ఇవ్వడం బెస్ట్ అండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము, సమ్మర్ రాగానే మనము న్యూస్లో చూస్తూనే ఉంటాము ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపరేషన్ చేస్తారో, ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అనేసి. వాటర్ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో డ్రైనేజ్ వాటర్ కూడా వాడతారంట, నేను రీసెంట్గా ఒక దాంట్లో చూశాను. సో మనం ఇంట్లో చేసి ఇవ్వడం పిల్లలకి మంచిది అనమాట. నేను మొన్న మీషోలో తీసుకున్నవన్నమాట ఐస్ క్రీమ్ మోల్డ్స్. ఇందులోకి నేను ఏం చేస్తున్నాను అంటే, మొత్తం ఫస్ట్ నాకు ఇవి సరిపోతాయా లేదా చూసుకోండి. నాకైతే సరిపోతాయి, ఈ 6 బాటిళ్ళలోకి నాకు ఆ కన్సిస్టెన్సీ మిల్క్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను అవి డ్రై ఏమంటాము మనం, ఇక్కడ కొన్ని ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. నేను చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఎందుకు వీటిలో వేసేద్దాము అని అనేసి నేను దీంట్లో వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇంతకుముందు నేను చేసినప్పుడు 3 స్టిక్స్ వచ్చేసి చాకో చిప్స్ వేసాను, 3 స్టిక్స్ వచ్చేసి ట్రూటీ ఫ్రూటీ వేసాను. ఈసారి అలా కాదు, 2 మిక్స్ చేసి వేస్తున్నాను. మీ దగ్గర బాదం, జీడిపప్పులు ఇవి ఉంటే కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని లేకపోతే గ్రైండ్ చేసుకొని అవి వేసినా కూడా చాలా బాగుంటాయి. అక్కడక్కడ మనకి క్రంచీనెస్ తగులుతుంటే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ స్టవ్ మీద నుంచి దింపేసుకున్నాను అన్నమాట. దింపుకొని వీటిని ఫ్యాన్ కింద చల్లబరుచుకుంటున్నాను, ఎందుకంటే వేడివి మనం మోల్డ్లో వేయలేము. సో చల్లబరుచుకున్నాక చల్లగయ్యాక కొంచెము మనము వాటిలో వేసుకోవడమే. పై దాకా వేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే కింది వరకు వేసుకున్నాను. సో మనం పెడతాం కదా స్టిక్కి మొత్తం అంటదు, అది అంటకది విరిగి ఏమంటారు దాని నుంచి విడిపోయినట్టు అయిపోతుంది అనమాట. నిండా పోసుకుంటే మనకి విడిపోయినట్టు అవ్వదు అనమాట ఐస్ క్రీమ్ అనేది. సో నేను ఇలా మౌల్డ్స్లో వేసుకుంటున్నాను. వేసుకొని నేను చూపిస్తాను మీకు రేపు మార్నింగ్ ఎలా వచ్చాయి ఐస్ క్రీమ్స్ అని కూడా. సో ఇది ప్రిపరేషన్ వీడియో మాత్రమే. ఇప్పుడు నైట్ 8:30 8:45 అలా అవుతుంది. నేను ఇప్పుడు మీకోసం ప్రిపరేషన్ వీడియో ఇప్పటి వరకు చేయలేదని చేసి పెడుతున్నాను. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా. వీటిని చల్లబరుచుకున్నాకనే మనం మోల్డ్స్లోకి వేయాలండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం మనం, డీ ఫ్రిడ్జ్లో. వేడివి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మంచిది కాదు. అందుకని కొంచెం చల్లబరుచుకున్నాకే మనం నిదానంగానే మనము వీటిలో మోల్డ్స్లో వేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మార్నింగ్ లేసే కల్లా మనకు ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి మనం బయట కొనే వాటికంటే ఇవి చాలా బెస్ట్ అండి. మార్నింగ్ తీసాను అనమాట, లేవగానే తీసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో ఐస్ క్రీమ్స్. బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి, ట్రై చేయండి.